జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 90వ భాగము. రథం విరిగిపోయింది, గుర్రములు నేలకూలాయి. ఒంటరిగా నేల మీద ఉన్నాడు ఇంద్రజిత్తు. అయినా తన ధైర్యాన్ని కోల్పోలేదు. లక్ష్మణుని మీద బాణాలు వదులుతున్నాడు. ఇద్దరూ నేల మీద నిలబడి ఒకరి మీద ఒకరు బాణములను సంధించుకుంటున్నారు. రెండు మత్త గజముల మాదిరి పోరాడుతున్నారు. వీరిని చూసి వానరులు, రాక్షసులు కూడా ఒకరితో ఒకరు పోరాడుతూ చంపుకుంటున్నారు. ఇంద్రజిత్తు రాక్షస వీరులతో ఇలా అన్నాడు: చీకటి పడుతూ ఉంది. ఈ చీకట్లో ఎవరెవరో తెలియడం లేదు. మీరు పోరాడుతూ ఉండండి. నేను లంకానగరంలోకి వెళ్ళి మరొక రథమును ఎక్కి వస్తాను. అప్పటి వరకు నేను ఇక్కడ లేనట్టు తెలియనీయకండి. వానరులు నా వెంట పడకుండా చూడండి అని అన్నాడు. వెంటనే ఇంద్రజిత్తు రాక్షసులను అడ్డం పెట్టుకుని వెనుక నుండి లంకానగరం వైపుకు వెళ్ళాడు. ఇంద్రజిత్తు రాగానే మరొక రథాన్ని సిద్ధం చేశారు సైనికులు. రథం నిండా ధనుస్సులు, బాణములు, ఆయుధములు పెట్టారు. ఉత్తమ జాతి గుర్రములను కట్టారు. ఆ రథమును ఎక్కి మరలా యుద్ధరంగమునకు వచ్చాడు ఇంద్రజిత్తు. కన్ను మూసి తెరిచేటంతలో మరొక రథము మీద ప్రత్యక్షమైన ఇంద్రజిత్తును చూసి అతని వేగానికి లక్ష్మణుడు, విభీషణుడు, వానర వీరులు ఆశ్చర్యపోయారు. రెట్టించిన ఉత్సాహంతో రణరంగమునకు వచ్చి ఇంద్రజిత్తు తన బాణములతో వానరులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు. వేల కొలది వానరులు ఇంద్రజిత్తు బాణాలకు బలి అవుతున్నారు. ఇంద్రజిత్తు పరాక్రమానికి తట్టుకోలేక వానర వీరులు లక్ష్మణుని వద్దకు వచ్చారు. ఇంకా లాభం లేదని లక్ష్మణుడు ఇంద్రజిత్తు ధనుస్సును విరగ్గొట్టాడు. ఇంద్రజిత్తు మరొక ధనస్సును తన రథము నుండి తీసుకున్నాడు. వెంటనే లక్ష్మణుడు ఆ ధనుస్సును కూడా 3 బాణములతో విరిచాడు. ఇంద్రజిత్తు మరొక ధనుస్సును తీసుకునే లోపల లక్ష్మణుడు 5 బాణములను ఇంద్రజిత్తు గుండెలకు గురిచూసి కొట్టాడు. ఆ బాణములు ఇంద్రజిత్తు గుండెల్లో లోతుగా గుచ్చుకున్నాయి. ముఖము నుండి, గుండెల నుండి రక్తం ధారగా కారుతూ ఉంది. అలాగే మరొక ధనుస్సును తీసుకున్నాడు ఇంద్రజిత్తు. లక్ష్మణుడి మీద శరవర్షము కురిపించాడు. లక్ష్మణుడు ఆ బాణములనన్నింటినీ మధ్యలోనే విరిచాడు. లక్ష్మణుడు విజృంభించాడు. వాడి అయిన బాణములతో రాక్షసులను, ఇంద్రజిత్తును కొట్టాడు. ఇంద్రజిత్తు కూడా వాడిగా ఉన్న బాణములను లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ బాణములను మధ్యలోనే ఛేదించిన లక్ష్మణుడు ఒక భల్ల బాణముతో ఇంద్రజిత్తు సారథి తలను ఖండించాడు. సారథి మరణించినా కూడా ఇంద్రజిత్తు రథమునకు కట్టిన గుర్రములు ఏమాత్రమూ కంగారు పడలేదు. సారథి ఉన్నట్టే పరుగెడుతున్నాయి. ఇది చూసిన లక్ష్మణుడు ఇంద్రజిత్తు రథమునకు కట్టిన గుర్రములను కూడా కొట్టాడు. ఇది చూసి సహించలేని ఇంద్రజిత్తు లక్ష్మణుని గుండెలు గురిపెట్టి 10 బాణములను కొట్టాడు. ఆ బాణములు లక్ష్మణుని కవచమునకు తగిలి కింద పడిపోయాయి. లక్ష్మణుడు ధరించిన కవచము దుర్భేద్యము అని ఇంద్రజిత్తుకు అర్థమయ్యింది. ఇంద్రజిత్తు 3 బాణములను లక్ష్మణుడి నుదుటికి గురిపెట్టి కొట్టాడు. దానికి ప్రతిగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు ముఖాన్ని గురిచూసి 5 బాణములను కొట్టాడు. ఈ ప్రకారంగా లక్ష్మణుడు, ఇంద్రజిత్తు ఒకరి మీద ఒకరు వాడి అయిన బాణములను సంధించుకుంటున్నారు. ఇద్దరి శరీరములు రక్తసిక్తములయ్యాయి. ఇదంతా విభీషణుని వలన వచ్చిందన్న కోపంతో ఇంద్రజిత్తు విభీషణుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. విభీషణుడికి కోపం వచ్చింది. ఒక గదను తీసుకుని ఇంద్రజిత్తు రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. అసలే సారథి లేడు, ఇప్పుడు గుర్రములు కూడా లేవు. అందుకని ఇంద్రజిత్తు
తన రథమును దిగాడు. నేల మీద నిలబడ్డాడు. యముడు తనకు ఇచ్చిన దివ్యమైన అస్త్రమును సంధించాడు. అది చూసిన లక్ష్మణుడు కుబేరుడు తనకు ఇచ్చిన దివ్యాస్త్రమును సంధించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరి మీద ఒకరు దివ్యాస్త్రములను ప్రయోగించుకున్నారు. ఆ రెండు అస్త్రములు ఒకదానితో ఒకటి ఢీకొని అగ్నికణములు రాలాయి. రెండు అస్త్రములు ముక్కలై కిందపడ్డాయి. లక్ష్మణుడు ఇంద్రజిత్తు మీద వారుణాస్త్రమును ప్రయోగించాడు. ఇంద్రజిత్తు రౌద్రాస్త్రమును లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. రౌద్రాస్త్రము వారుణాస్త్రమును కొట్టేసింది. తరువాత ఇంద్రజిత్తు లక్ష్మణుని మీద ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాడు. వెంటనే లక్ష్మణుడు సూర్య అస్త్రమును ప్రయోగించి ఆగ్నేయాస్త్రమును నిర్వీర్యము చేశాడు. ఇంద్రజిత్తుకు కోపం వచ్చింది. వెంటనే అసుర బాణమును ప్రయోగించాడు. ఆ అసుర బాణము నుండి అసంఖ్యాకంగా వివిధ రకములైన ఆయుధములు పుట్టాయి. ఆ ఆయుధములన్నీ లక్ష్మణుని వైపుకు దూసుకొని వస్తున్నాయి. అది చూసిన లక్ష్మణుడు మహేశ్వర అస్త్రమును ప్రయోగించి అసుర అస్త్రమును నివారించాడు. ఇరువురి మధ్య జరుగుతున్న ఈ అస్త్రయుద్ధము లోక వినాశకరంగా పరిణమించింది. ఆ అస్త్రముల తాకిడికి ఆకాశమంతా కాంతితో నిండిపోయింది. తరువాత లక్ష్మణుడు అగ్నితో సమానమైన మరొక అస్త్రమును సంధించాడు. దాని పేరు ఇంద్రాస్త్రము. ఆ అస్త్రముతోనే పూర్వము దేవాసుర యుద్ధములో ఇంద్రుడు దానవులను జయించాడు. ఆ ఇంద్రాస్త్రమును సంధించి లక్ష్మణుడు ఇలా అన్నాడు: ఓ దివ్యాస్త్రమా, రాముడు దశరథుని కుమారుడు, సత్యసంధుడు, ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, పౌరుషవంతుడైనట్లయితే నీవు ఇంద్రజిత్తును చంపు అని ధనుస్సును చెవిదాకా లాగి ఇంద్ర అస్త్రమును వదిలాడు. ఆ ఇంద్ర అస్త్రము వాయువేగముతో వెళ్ళి కిరీటము కుండలములతో శోభాయమానంగా ఉన్న ఇంద్రజిత్తు తలను మొండెము నుండి వేరు చేసింది. ఇంద్రజిత్తు తల నేల మీద దొర్లింది. ఇంద్రునే జయించిన ఇంద్రజిత్తు ఇంద్ర అస్త్రముతో మరణించాడు. ఇంద్రజిత్తు శరీరము చేతిలో ధనుస్సుతో సహా నేలకూలింది. ఆ దృశ్యము చూసి వానరులు సంతోషంతో కేరింతలు కొట్టారు. ఆకాశము నుండి దేవతలు, ఋషులు, గంధర్వులు జయ జయధ్వానాలు చేశారు. ఇంద్రజిత్తు మరణించడం చూసిన రాక్షస సేనలు తలొక దిక్కుగా పారిపోయాయి. చేతిలో ఆయుధములు ఉంటే వానరులు చంపుతారేమోనని ఆయుధములను పారవేసి పారిపోయారు రాక్షసులు. వారిని వానరులు తరిమి తరిమి కొట్టారు. కొంతమంది రాక్షసులు సముద్రంలో దూకారు. కొంతమంది లంకానగరంలోనికి పారిపోయారు. మరికొందరు రాక్షసులు చెట్లు ఎక్కారు. కొందరు పర్వత గుహల్లోకి దూరారు. అప్పటిదాకా వేల కొలది రాక్షసులతో నిండుగా ఉన్న రణభూమిలో ఒక్క రాక్షసుడు కూడా కనిపించకుండా పారిపోయారు. వానరసేనా నాయకులు లక్ష్మణుని అభినందనలతో ముంచెత్తారు. విభీషణుడు, హనుమంతుడు మరియు జాంబవంతుడు లక్ష్మణుని ప్రశంసలతో ముంచెత్తారు. వానరులంతా పెద్దగా అరుస్తూ సింహనాదాలు చేస్తూ లక్ష్మణుని చుట్టూ చేరారు. వానరులు వారిలో వారు ఒకరిని ఒకరు కౌగలించుకుని ప్రశంసించుకుంటున్నారు. ఆకాశంలోనున్న దేవతలు కూడా ఇంద్రజిత్తు మరణానికి ఎంతో సంతోషించారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 90వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.